Hi, good evening. I am Anuradha Varganti, School Assistant English, working in government schools. Okay, ఇక్కడ ఇంగ్లీష్ చాలా మందికి మెయిన్ గవర్నమెంట్ స్టూడెంట్స్ కి ఇంగ్లీష్ అంటే చాలా భయం. కానీ ఇంగ్లీష్ మాత్రం చాలా చాలా ఈజీగా ఉంటది. మీరు నేర్చుకుంటారు అంటే వన్స్ ఒకసారి మనం కాన్సన్ట్రేట్ చేస్తే టీచర్ ఎఫర్ట్స్ అండ్ స్టూడెంట్ కాన్సన్ట్రేషన్ బోత్ షుడ్ గో హ్యాండ్ ఇన్ హ్యాండ్. సో అలా చేస్తే ఇంగ్లీష్ చాలా చాలా ఈజీగా అర్థమవుతుంది. ఫస్ట్ ఇంగ్లీష్ గురించి ముందు మనం సిగ్నిఫికెన్స్ ఎందుకు వై షుడ్ బి లెర్న్ ఇంగ్లీష్ ఫస్ట్ మనం ఎందుకు ఇంగ్లీష్ నేర్చుకోవాలి అంటే ఇంగ్లీష్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ లాంగ్వేజ్. ఇట్ ఈస్ ప్లేయింగ్ ఏ పివోటల్ రోల్ ఇన్ ద వరల్డ్. ఒకసారి ఇంగ్లీష్ మాట్లాడడం నేర్చుకుంటే అంటే వన్స్ మనకు సొసైటీలో చాలా రెస్పెక్ట్ వస్తుంది. వన్స్ యూ స్పీక్ ఇంగ్లీష్ వెరీ వెల్ యూ విల్ బి ఫ్యాసినేటెడ్ ఇన్ ద సొసైటీలో మీకు ఒక మంచి రెస్పెక్ట్ ఇస్తారు. ఇంగ్లీష్ ఈజ్ అ బ్యూటిఫుల్ ఉమెన్. ఇంగ్లీష్ ఈజ్ లైక్ ఎ బ్యూటిఫుల్ ఉమెన్. ఎలా అంటే ఒక కాక్విట్ బ్రైడ్ అంటే ఒక పెళ్లి కూతురు లాగా అందమైన భాష అంటే ఇంగ్లీషే. అయినప్పటికీ అందరికీ నేర్చుకోవాలని కుతూహలం ఉంటది. మెనీ పీపుల్ క్యూరియస్ టు లెర్న్ లాంగ్వేజ్ బట్ దేర్ ఆర్ సమ్ హిండ్రెన్సెస్. ఎందుకు అంటే తెలుగు లాంగ్వేజ్ ఏంటి అంటే వీఆర్ ఎన్కాప్సులేటెడ్ బై తెలుగు పీపుల్. ఆటోమేటికల్లీ తెలుగు కెన్ బి లెర్న్డ్. అంటే మన చుట్టూ ఉన్న మనుషులంతా కూడా తెలుగు మాట్లాడే వాళ్ళు ఉంటారు కాబట్టి తెలుగు ఈజీగా వచ్చేస్తుంది. సో ఇక్కడ ఇంగ్లీష్ లాంగ్వేజ్ అనేది ఇంగ్లీష్ అనే సబ్జెక్ట్ కాదు. ఇంకొకటి ఫస్ట్ టీచర్స్ అనేవాళ్ళు ఇంగ్లీష్ ఈజ్ నాట్ ఎ సబ్జెక్ట్. ఇంగ్లీష్ కెనాట్ బి టాట్ యాజ్ ఎ సబ్జెక్ట్. ఇంగ్లీష్ కెన్ బి టాట్ యాజ్ ఎ లాంగ్వేజ్. లాంగ్వేజ్ లాగా ఇంగ్లీష్ చెప్పాలి, సబ్జెక్ట్ లాగా చెప్పకూడదు. సబ్జెక్ట్ లాగా చెప్తే ఓన్లీ లెసన్స్ అయిపోయిన తర్వాత దాని గ్రామర్ పార్ట్ అలా చెప్తే నో స్టూడెంట్ షోస్ ఇంట్రెస్ట్ టు లెర్న్ ఇంగ్లీష్ లాంగ్వేజ్. సో దాన్ని మనం ఇంగ్లీష్ మీద ఇంట్రెస్ట్ తెప్పించాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంగ్లీష్ ఇంపార్టెన్స్ ఏంటో వాళ్ళకి చెప్పాలి. ఇంగ్లీష్ కెన్ సర్వైవ్ యూ ఎనీవేర్ ఇన్ ద వరల్డ్. ప్రపంచంలో మీకు ఇంగ్లీష్ వచ్చిందంటే ఎక్కడైనా బ్రతికేయచ్చు. అంత ఇంపార్టెన్స్ ఉన్న లాంగ్వేజ్ ఏది అంటే ఇంగ్లీష్ లాంగ్వేజ్. సరే, చాలా మంది అనుకుంటుంటారు ఇంకొకటి ఏంటి అంటే ఇంగ్లీష్ రాకపోవడానికి మెయిన్ కారణం ఏంటంటే వీఆర్ నాట్ ఎన్కాప్సులేటెడ్ బై ద నేటివ్ స్పీకర్స్ ఆఫ్ ఇంగ్లీష్. మన చుట్టూ ఉన్న వాళ్ళు ఇంగ్లీష్ మాట్లాడలేకపోతున్నారు కాబట్టి మనం ఇంగ్లీష్ మాట్లాడలేకపోతున్నాం. సో ఎప్పుడైతే వన్స్ ఏ టీచర్ పుట్ ఎఫర్ట్స్, ముందు టీచర్ ఏం చేయాలంటే షీ ఆర్ హీ షుడ్ క్రియేట్ ద ఎన్వైరన్మెంట్ ఆఫ్ ఇంగ్లీష్ వెదర్ దే అండర్స్టాండ్ ఆర్ నాట్. వాళ్ళు అర్థమవుతుందా అర్థం అవ్వట్లేదా కంటే ముందు మనము ఇంగ్లీష్ వాతావరణాన్ని క్రియేట్ చేయాలి. ఎలా క్రియేట్ చేయాలి? మనం మోటివేట్ చేస్తేనే పిల్లలకి ఇంగ్లీష్ మీద ఇంట్రెస్ట్ పుడుతుంది. సో అది ఏ విధంగా మోటివేట్ చేయాలి? రైమ్స్ రూపంలో చెప్పచ్చు, స్టోరీ టెల్లింగ్ లో చెప్పచ్చు, ఇంకా చిన్న చిన్న మాటలు మాట్లాడుకుంటూ వాళ్ళతోటి మాట్లాడిపించుకుంటూ కూడా వాళ్ళని ఇంగ్లీష్ మాట్లాడాలి చేయొచ్చు. నాకు ఎందుకంటే ఐ హ్యావ్ ఎ పర్సనల్ ఎక్స్పీరియన్స్. ఫస్ట్ ఏంటి అంటే ఒకసారి నేను వెన్ ఐ స్టార్టెడ్ టీచింగ్ 6th class స్టూడెంట్, షీ వాజ్ రియల్లీ వెరీ బ్యాడ్ ఇన్ ఇంగ్లీష్. అసలు ఆ అమ్మాయికి ఏమి ఇంగ్లీష్ రాదు. బట్ ఎప్పుడైతే నేను మోటివేట్ చేశానో ఇంగ్లీష్ అంటే ఇలా ఉంటది, గ్రామర్ నేర్పించడం కానీ నేను మాట్లాడడం స్టార్ట్ చేస్తే ఇంగ్లీష్ వాళ్ళకి ఆటోమేటికల్ గా ఇంట్రెస్ట్ వచ్చేస్తుంది. సో అలా మాట్లాడడం స్టార్ట్ చేశాను. సో ఫస్ట్ పిల్లలకి ఇంగ్లీష్ మీద ఇంట్రెస్ట్ తెప్పించాలి అంటే ముందు టీచర్ మాట్లాడాలి. టీచర్ వాళ్ళను అంటే టీచర్ హ్యాస్ టు ల్యూర్ ద స్టూడెంట్స్ టు స్పీక్ ఇంగ్లీష్ దెమ్సెల్వ్స్. వాళ్ళంతా వాళ్ళు ఇంగ్లీష్ మాట్లాడేలాగా టీచర్ వాళ్ళను ప్రొపెల్ చేయాలి, ఎంకరేజ్ చేయాలి. సరే, వాళ్ళకి ఏమి రాదు ఎందుకంటే 0 స్టూడెంట్స్, వాళ్ళు ఎవరు కూడా రాదు కాబట్టి మనం ఏం చేయాలంటే కొత్త ఇంగ్లీష్ వర్డ్స్ ఇంట్రొడ్యూస్ చేస్తుండాలి. దీన్ని ఏమంటారు అనుకుంటూ న్యూ వర్డ్స్ ఇంట్రొడ్యూస్ చేస్తుంటే వాళ్ళు ఆటోమేటిక్ గా ఆ లాంగ్వేజ్ కు హ్యాబిచుయేట్ అయిపోతుంటారు, ఆ మాటలకు ఆ వర్డ్స్ కు హ్యాబిచుయేట్ అయిపోతుంటారు. అవి తర్వాత వాటిని వాళ్ళ భాషలో వాడతారు. సో ఈ విధంగా వాళ్ళకి వొకాబులరీ అనేది నేర్పించవచ్చు. వొకాబులరీ నేర్పించాలంటే ఫస్ట్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ రావాలంటే చాలా మంది చెప్తారు గ్రామర్ రావద్దు, గ్రామర్ నేర్పించకూడదు అని చెప్తారు. నా దృష్టిలో మాత్రం గ్రామర్ నేర్పిస్తే అంటే గ్రామర్ గివ్స్ గ్లామర్ టు ద లాంగ్వేజ్. ఇంగ్లీష్ చాలా మంది మాట్లాడతారు బట్ అక్యురేట్ ఇంగ్లీష్ అండ్ ప్రాపర్ ఇంగ్లీష్ చాలా తక్కువ మంది మాట్లాడతారు. ఫ్లూయెన్సీ ఈజ్ నాట్ ఇంపార్టెంట్, అక్యురేట్ లాంగ్వేజ్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. సో పిల్లలకి ఆ అక్యురసీ రావాలి అంటే కంపల్సరీ గ్రామర్ షుడ్ బి టాట్ టు ద స్టూడెంట్స్. అందుకనే గ్రామర్ గివ్స్ గ్లామర్ టు ద లాంగ్వేజ్. సో ఎంత ఇంగ్లీష్ మాట్లాడినా కానీ అకార్డింగ్ టు గ్రామరే. అఫ్ కోర్స్ మన నేటివ్ స్పీకర్స్ ఇంగ్లీష్ మాట్లాడినా కానీ మన నేటివ్ స్పీకర్స్
ఇంగ్లీష్ మాట్లాడుతున్నారు అంటే వాళ్ళు అకార్డింగ్ టు గ్రామర్ ప్రకారమే మాట్లాడతారు. కానీ అది వాళ్ళు గ్రామర్ ప్రకారం మాట్లాడుతున్న విషయం వాళ్ళకి తెలియదు. మనదికి ఇది ఫారిన్ లాంగ్వేజ్ కాబట్టి ఇంగ్లీష్ ఖచ్చితంగా మనం గ్రామర్ నేర్చుకోవాల్సిందే. బిసైడ్స్ గ్రామర్ అంటే గ్రామర్ లెర్నింగ్ అనేది కెనాట్ బి డన్ ఇన్ ఏ ఓవర్ నైట్. ఒక్క రోజులోనే గ్రామర్ నేర్చుకొని ఇమ్మీడియట్ గా మాట్లాడలేము. దానికి చాలా వి షుడ్ పుట్ మోర్ ఎఫర్ట్, చాలా చాలా హార్డ్ వర్క్ చేయాలి. వీ హ్యావ్ టు టాయిల్. వీ హ్యావ్ టు డైవ్ ఇన్ ద ఆబిస్ ఆఫ్ నాలెడ్జ్. నాలెడ్జ్ సముద్రంలో మనం ఈదుతూ ఉంటేనే తప్ప ఆ ఇంగ్లీష్ అనేది రాదు. ఇప్పటికీ కూడా ఎంత నేర్చుకున్నా కానీ యు ఆర్ నాట్ సాటిస్ఫైడ్ విత్ ద లాంగ్వేజ్ వాట్ యు నో. మీకు ఎంత నేర్చుకున్నప్పటికీ ఇంగ్లీష్ తోటి సాటిస్ఫాక్షన్ అనేది ఉండదు. కాబట్టి ఇంగ్లీష్ అనేది ఇట్ ఈస్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్. ఇట్ ఈస్ ఎ ఇన్సెసెంట్ లెర్నింగ్. ఎప్పుడు కంటిన్యూస్ గా నేర్చుకుంటూనే ఉండాలి ఇంగ్లీష్ ను. సో ఫస్ట్ నేర్చుకోవాలి అంటే ఇంగ్లీష్ పిల్లల లోపల ఇంట్రెస్ట్ తెప్పించాలంటే ముందు చిన్న చిన్న రైమ్స్ నేర్పించడం. ఆ రైమ్స్ లో ఆటోమేటిక్ గా పిల్లలను మన ఎన్వైరన్మెంట్ కి, మన వాతావరణంలోకి తీసుకొని రావచ్చు. అదేంటో తెలియదు, వాళ్ళకి అర్థం ఏంటో తెలియదు. పుట్ యువర్ రైట్ హ్యాండ్ ఇన్, పుట్ యువర్ రైట్ హ్యాండ్ అవుట్ అంటాము. పుట్ యువర్ రైట్ హ్యాండ్ ఇన్, పుట్ యువర్ రైట్ హ్యాండ్ అవుట్ అంటే వాళ్ళకి కనీసం యాక్షన్స్ చేసినప్పుడన్నా ఓకే పుట్ యువర్ రైట్ హ్యాండ్ ఇన్ అంటే అట్లీస్ట్ ముందుకు పెట్టాలి, వెనకకు పెట్టాలి. అంటే పుట్ యువర్ రైట్ హ్యాండ్ అనే విషయం వాళ్ళు ముందుకు పెట్టాలి. చెయ్యి ముందుకు పెట్టాలంటే పుట్ యువర్ రైట్ హ్యాండ్ ఇన్ అనే పదం మనము రైమ్స్ ద్వారా యాక్షన్స్ చేసి చూపిస్తుంటే వాళ్ళకి ఆటోమేటిక్ గా కొన్ని వర్డ్స్ ఇంట్రడ్యూస్ అవుతాయి. సో ఆ వర్డ్స్ ఇంట్రడ్యూస్ చేస్తూ అంటే మొత్తము రైమ్స్ చెప్పడమే కాదు, మొత్తము గ్రామర్ చెప్పడమే కాదు, ఇట్ ఈస్ ఏ వైడ్ ప్రాసెస్. వీ షుడ్ మేక్ ద స్టూడెంట్స్ గెట్ ఇన్వాల్వ్మెంట్ ఇన్ ఇంగ్లీష్ ఓషన్. సముద్రంలో వాళ్ళ ఇంగ్లీష్ సముద్రంలోనే మనం వాళ్ళను ముంచేసేయాలి. ఒక్కవైపే నేర్పిస్తామంటే అసలు కలవదు. అన్ని వైపులా ప్రయత్నిస్తేనే ఇంగ్లీష్ ఈజ్ పాసిబుల్ టు బి లెర్న్డ్ బై ద ఈచ్ అండ్ ఎవ్రీ స్టూడెంట్. ప్రతి ఒక్కరు నేర్చుకోగలుగుతారు. సో నేనైతే ఏ విధంగా చేశానంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంగ్లీష్ మీద గ్రామర్ తోటి స్టార్ట్ చేశాను. చాలా మంది ఇప్పుడు న్యూ మెథడ్ ఏంటి అంటే గ్రామర్ చెప్పద్దు, వి షుడ్ కంటిన్యూ టు స్పీక్ ఇన్ ద క్లాస్ రూమ్. కంపల్సరీ మనం క్లాస్ రూమ్ లో స్పీకింగ్ చేయాలి అంటే many of the students not understand are not capable of understanding. వాళ్ళకు అర్థం చేసుకునేంత కెపబిలిటీ ఉండదు. సో కాబట్టి ఇంగ్లీష్ మాట్లాడుతూనే సైమల్టేనియస్ గా మనం ఏం చేయాలంటే గ్రామర్ చెప్తూ ఉండాలి. దెన్ ఆటోమేటిక్గా వీళ్ళు ఇంటర్లొకేట్ చేసుకుంటారు. ఆ సెంటెన్స్ ని ఈ సెంటెన్స్ ని ఇంటర్లొకేట్ చేసుకొని వాళ్ళు మాట్లాడడానికి ప్రయత్నిస్తుంటారు. సో నేను ఫస్ట్ అయితే గ్రామర్ చెప్తుంటాను. తర్వాత లాంగ్వేజ్ ఐటమ్స్ కొన్ని వర్డ్స్ ఇంట్రడ్యూస్ చేస్తూ ఉండాలి. వొకాబులరీ ఫస్ట్ లెర్నింగ్ లాంగ్వేజ్ గ్రామర్ నేర్చుకున్న తర్వాత వొకాబులరీ ఇంట్రడ్యూస్ చేస్తుండాలి. ఆ వొకాబులరీ అనేది డైలీ ఒక 2 or 3 words, 3-4 words. లేదు అంటే పిల్లాడి నీడ్స్ ని బట్టి, పిల్లాడి స్టేటస్, పిల్లాడి కెపబిలిటీ బట్టి మనం ఒక 3 or 4 sentences ఇచ్చేయచ్చు. ఆ 3-4 sentences మనలో నేర్చుకోమని దాన్ని ఆ వర్డ్ ను మళ్ళీ వేరే దాంట్లో రీప్లేస్ చేయమని చెప్తే ఆ విధంగా కూడా కొంచెం ఎఫెక్టివ్ గా వాళ్ళు లాంగ్వేజ్ నేర్చుకోగలుగుతారు. లాంగ్వేజ్ ఎంత నేర్చుకున్నా కానీ సంవత్సరం పడుతుంది, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు, 4 సంవత్సరాలనే పడుతుంటది. 10 సంవత్సరాలు నేర్చుకున్నా కానీ లాంగ్వేజ్ అనేది కంప్లీట్ గా నేర్చుకోలేము. ఎందుకంటే బికాస్ ఇట్ ఈస్ ద లాంగ్వేజ్, ఓషన్ ఆఫ్ లాంగ్వేజ్. సో ఇంగ్లీష్ మీద ఇంట్రెస్ట్ రావాలంటే మెయిన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ రైమ్స్ తోటి మనం పిల్లల్ని అట్రాక్ట్ చేసుకోవాలి. రైమ్స్ ఒకటే కాదు, పిల్లలకి రైమ్స్ చెప్పడం ఓన్లీ ఆడియో రికార్డింగ్, వీడియో రికార్డింగ్ పెట్టడం కాదు. టీచర్ హిమ్సెల్ఫ్ ఆర్ హర్ సెల్ఫ్ షుడ్ డూ ద యాక్షన్, షుడ్ రిసైట్ ద పోయం. ఆ పోయం ను రైమ్ ను టీచరే రిసైట్ చేయాలి, టీచర్ యాక్షన్స్ తోటి ఇన్వాల్వ్ చేయించాలి. అలా చేయించినట్లయితే పిల్లల లోపల ఇంగ్లీష్ అనేది నేర్చుకోవడానికి కొంచెం ఉత్సాహం చూపిస్తుంటారు. మళ్ళీ వి మస్ట్ ఎంకరేజ్ ఆల్ ద స్టూడెంట్స్. ఎంకరేజ్ చేస్తూనే ఉండాలి. వి షుడ్ కీప్ ఎంకరేజింగ్ దెమ్. అలా ఎంకరేజ్ చేస్తూ ఉన్నట్లయితే కంపల్సరీగా వీ విల్ గెట్ సక్సీడెడ్. Rhymes recitation. First and foremost important language item is whether they are 6th class or 7th class or 8th class, whatever the class they are studying. But we should start with rhymes recitation with actions. రిసైట్ చేసుకుంటూ విత్ యాక్షన్స్ తో చేపిస్తే పిల్లల లోపల ఇంగ్లీష్ మీద ఇంట్రెస్ట్ పుడుతుంది. సో ఫస్ట్ మనకి ఇంగ్లీష్ అంటేనే పిల్లలకి భయం. ఫస్ట్ వీ షుడ్ రిమూవ్ ద ఫోబియా ఆఫ్ ఇంగ్లీష్ అమాంగ్ ద స్టూడెంట్స్. పిల్లల లోపల ఆ ఇంగ్లీష్ అనే మాటను, ఇంగ్లీష్ అంటే భయంను పోగొట్టాలి. ఆ భయంను పోగొట్టాలంటే మంచి మార్గం ఏంటి అంటే రైమ్స్ రిసైటేషన్ విత్ యాక్షన్స్. అలా చేపిస్తే ఏమైతే పిల్లలంతా కూడా దే కమ్ టు క్లోజ్ టు ద టీచర్.
వాళ్ళంతా టీచర్ దగ్గరకు వచ్చేసి టీచర్ ఏదో ఆడిపిస్తున్నది, ఏదో పాడిపిస్తుంది అనేసి ఫస్ట్ క్లోజ్ అవుతారు, టీచర్ కి క్లోజ్ అవుతారు. అది ఇంపార్టెంట్. ఆ తర్వాత మనం లాంగ్వేజ్ మీద ఫోకస్ చేయడం స్టార్ట్ చేయాలి. సెకండ్, లాంగ్వేజ్ ఐటమ్స్ ఇంట్రడ్యూస్ చేయాలి. లాంగ్వేజ్ ఐటమ్స్ అంటే వెదర్ గ్రామర్ అయ్యి ఉండొచ్చు, లేదా వొకాబులరీ అయ్యి ఉండొచ్చు, ఇంకా ఏవైనా అయ్యి ఉండొచ్చు. ఆ లాంగ్వేజ్ ఐటమ్స్ ను ఇంట్రొడ్యూస్ చేస్తుంటారు. కొన్ని బిల్డింగ్స్, కొన్ని వర్డ్స్ ఇచ్చేసి దాని లాస్ట్ లెటర్ తోటి ఇంకో వర్డ్ చెప్పమనడం, అంత్యాక్షరి లాగా, వర్డ్స్ అంత్యాక్షరి లాగా చిన్న చిన్న వర్డ్స్ ఇచ్చి దాంతో ఇంకొక పదం చెప్పమనడము. లేదు, కొన్ని ఐటమ్స్ పెట్టి ఆ ఐటమ్స్ ని మళ్ళీ అన్నింటినీ ఏమంటాము అన్న విధంతో ఏమంటాము, వాటి అన్నింటిని ఏమంటాము అనేసి కూడా చూపించవచ్చు. సో అలా ఆ విధంగా కూడా పిల్లల లోపల ఇంగ్లీష్ మనం డెవలప్ చేసుకోవచ్చు. సో తర్వాత గ్రామర్, ఇవన్నీ ఇంట్రొడ్యూస్ చేసిన తర్వాత గ్రామర్ అనేది ఇట్ కెన్ బి ఇంట్రొడ్యూస్డ్ ఇన్ 8th క్లాస్ కంపల్సరీ. 6th, 7th క్లాస్ లో గ్రామర్ ఇంట్రొడ్యూస్ చేయకుండా పర్వాలేదు, కానీ 8th క్లాస్ లో మాత్రం టు మేక్ ద స్టూడెంట్స్ గెట్ అక్యురసీ అండ్ ఫ్లూయెన్సీ కంపల్సరీ దే నీడ్ టు లెర్న్ గ్రామర్ కంపల్సరీగా నేర్చుకోవాలి. గ్రామర్ అన్ని నేర్చుకోవాలి, నాట్ ఓన్లీ టెన్సెస్, పార్ట్స్ ఆఫ్ స్పీచ్ రావాలి, వాయిస్, టెన్సెస్, డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్, సింపుల్ కాంప్లెక్స్ కాంపౌండ్ సెంటెన్సెస్. సో మనం అనుకుంటుంటాం సింపుల్ కాంప్లెక్స్ కాంపౌండ్ సెంటెన్స్ చాలా కాంప్లికేటెడ్, వాళ్ళకి ఎలా వస్తాయి అంటే ముందు మనం సెంటెన్స్ చెప్పామనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్, దో షీ ఫీల్స్ సిక్, షీ అటెండెడ్ ద పార్టీ. షీ ఫీల్స్ సిక్, షీ అటెండెడ్ ద పార్టీ. దో షీ ఫీల్స్ సిక్, షీ అటెండెడ్ ద పార్టీ. అది మనం ఒక సిచ్యుయేషన్ అప్లై చేసుకుంటూ చెప్తే అది కాంప్లికేటెడ్ సెంటెన్స్. సింపుల్ కాంప్లెక్స్ కాంపౌండ్ సెంటెన్సెస్ కూడా చాలా ఈజీగా నేర్చుకుంటారు. దో షీ ఫీల్స్ సిక్, షీ అటెండెడ్ ద పార్టీ. మనం పిల్లల్ని అడగాలి, ఏమైంది, ఆ అమ్మాయి పార్టీకి వచ్చిందా రాలేదా? ఎస్ మేడం పార్టీకి వచ్చింది. ఎందుకు వచ్చింది, అయినా ఎలా వచ్చింది అంటే ఆమె సిక్ గా ఉన్నప్పటికీ కూడా ఆమె పార్టీకి వచ్చింది. దాన్ని మనం ఏం చేయాలంటే ఒక కంజంక్షన్ రూపంలో, కంజంక్షన్ తోటి ఈ రెండు సెంటెన్సెస్ కలిపేస్తే పిల్లలకి ఇది ఆటోమేటికల్, అఫ్ కోర్స్ దే డోంట్ నో వెదర్ దే ఆర్ లర్నింగ్ సింపుల్ కాంప్లెక్స్ కాంపౌండ్ సెంటెన్స్. వాళ్ళకి తెలియదు సింపుల్ కాంప్లెక్స్ కాంపౌండ్ సెంటెన్సెస్ నేర్చుకుంటున్నాం అన్న విషయం వాళ్ళకి తెలీదు. కానీ మనం సిచ్యుయేషన్ అప్లై చేసుకున్నట్లయితే ఆటోమేటిక్ గా ఈ సెంటెన్స్ వాళ్ళ దగ్గర నుండి మనం డిరైవ్ చేసుకోవచ్చు. సో డిరైవ్ చేసుకున్న తర్వాత వెన్ దే ఆర్ లర్నింగ్ సింపుల్ కాంప్లెక్స్ కాంపౌండ్ సెంటెన్స్ ఇట్ ఈస్ వెరీ ఈజీ టు దెమ్. వాళ్ళకి చాలా ఈజీగా అది అర్థమైపోతుంటది. సో నా నెక్స్ట్ పోయమ్స్, చిన్న చిన్న పోయమ్స్ ఆఫ్టర్ దే లర్న్డ్ ఇంగ్లీష్ నేర్చుకున్న తర్వాత. ఇంగ్లీష్ నేర్చుకోవడం అంటే కంప్లీట్ గా నేర్చుకోవడం కాదు, చిన్న చిన్న వర్డ్స్, రైమింగ్ వర్డ్స్ ఇవ్వాలి. స్కై, ఫ్లై, ట్రై ఇలాంటి చిన్న చిన్న రైమింగ్ వర్డ్స్ ఇచ్చి వాళ్ళకు ఒక 4 లైన్స్ మీకు ఇష్టం వచ్చినట్టుగా పోయమ్స్ రాసుకొని రండిరా అని అంటే వాళ్ళు ఏదో దే విల్ డూ సంథింగ్, ఏదో ఒక చిన్న చిన్న ప్రయత్నం చేస్తూ ఉంటారు. సో ఆ విధంగా మనము వి డ్రాగ్ దెమ్ ఇన్ టు ద అట్మాస్ఫియర్ ఆఫ్ ఇంగ్లీష్. మనం వాళ్ళను ఇంగ్లీష్ అట్మాస్ఫియర్ లోకి డ్రాగ్ చేయాలి. మనకి ఏదైనా కానివ్వండి, వాళ్ళని ఇంగ్లీష్ అట్మాస్ఫియర్ లోకి డ్రాగ్ చేయాలంటే మనం ఏవైనా స్ట్రాటజీస్ ఫాలో అవ్వచ్చు. పలానా ఇదే స్ట్రాటజీ, పలానా ఇదే స్ట్రాటజీ అని మాత్రం కాదు. నేనైతే చాలా అనేక రకాల స్ట్రాటజీస్ ఫాలో అవుతాను. కాబట్టి ఇప్పుడు నా స్టూడెంట్స్ దే ఆర్ ఏబుల్ టు రైట్ డిస్కోర్సెస్, ఓన్ గా స్పీచ్ ఇస్తారు, ఓన్ గా ఎస్ఎస్ రాయగలుగుతారు, ఓన్ గా కన్వర్సేషన్ చేస్తారు, ఓన్ గా ఇంటర్వ్యూ చేస్తుంటారు, ఏం క్వశ్చన్స్ అడగాలి ఇంటర్వ్యూలో, ఇవన్నీ వాళ్ళకన్నీ అందులో ఉన్న ఇండికేటర్స్ అన్ని తెలుస్తాయి. కాబట్టి ఆటోమేటిక్ ముందు లాంగ్వేజ్ రావాలి, లాంగ్వేజ్ వస్తేనే ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్. సో ఆ లాంగ్వేజ్ రావాలంటే మాత్రం నేను ఇవన్నీ చెప్పిన అన్ని కూడా మనం కంపల్సరీగా ఫాలో కావాలి. ఫస్ట్ టీచర్ అనేవాడైతే 100% దే హ్యావ్ టు స్పీక్ ఇన్ ఇంగ్లీష్ ఇన్ ద క్లాస్ రూమ్ ఇట్ సెల్ఫ్. వాళ్ళు క్లాస్ రూమ్ లో ఇంగ్లీష్ మాట్లాడితేనే ఇది పాసిబుల్. ఈ షుడ్ యూజ్ బైలింగ్వల్. హీ హ్యాస్ టు స్పీక్ ఇంగ్లీష్, సైమల్టేనియస్లీ హీ హ్యాస్ టు స్పీక్ తెలుగు ఆల్సో. ఎందుకంటే కొంతమంది పిల్లలకి అర్థం కాదు ఇంగ్లీష్, కాబట్టి అది తెలుగులో చెప్పాలి. మళ్ళీ దీన్ని ఏమంటారా అనేసి ఇంగ్లీష్ లో అడిగితే కొంతవరకు కాకుండా కొంతవరకు మనకి ఎఫెక్టివ్ లెర్నింగ్ ఉంటుందని నా అభిప్రాయం. అండ్ ఐఎమ్ very much thankful to Saira Video for giving this opportunity, and thank you so much. Hi everybody, this is Kiriti Damaraju. Like, share and subscribe to Saira TV. Oh Saira!